రేంజ్ లో ఉంటది అన్న. ఎందుకంటే నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్ కదా. సో ఆ కాంబినేషన్ చాలా బాగుంటది. చాలా వాళ్ళిద్దరి జంటది చూడ ముచ్చటగా ఉంటది. సో సాయి పల్లవి నాగ చైతన్య అంటే వీళ్ళిద్దరికి ప్లస్ అంటే లవ్ అన్న. వీళ్ళు ప్యూర్ జెన్యున్ లవ్ ని చూపించడంలో వీళ్ళని ఎవరు కొట్టలేరు. సో మనందరికి ప్రేమ చూసినాం. ఆ ప్రేమంలో సాయి పల్లవి నాగ చైతన్య ఆ సీన్స్ అయితే వేరే గుర్తుండిపోతాయి. సో ఫస్ట్ టైం తండేల్లో నాగ చైతన్య అదే మత్స్యకారుడుగా ఆ గెటప్ కూడా మొత్తం మార్చేసిండు. ఆయన ప్రొఫెషనల్ గా ఉంటాడు. సో ఈసారి మొత్తం మార్చేసిండు, ట్రెండే మార్చేసిండు. లుంగి ఆ డైలాగ్స్ గానీ ఆ ఫేస్ కట్ ఆ గడ్డం కూడా ఎరిపెక్కింది. సో మంచి ఫైట్ సీన్స్, అది కాకుండా పాకిస్తాన్ మత్స్యకారులు పట్టుకోవడం స్టోరీ కూడా కొత్త స్టోరీ లెక్క కనిపిస్తుంది. అంటే ఎప్పటివరకు ఎవరు తీయలేదు. సో ఆ కొత్త స్టోరీ ఆమె కోసం నా సాయి పల్లవి వెయిట్ చేయడం, సో ఇదంతా చాలా కనెక్టింగ్ ఉంటది. సో ఖచ్చితంగా లవ్ లో దింపేస్తుంది. సో అది కూడా వ్యాలంటైన్స్ డే ఖచ్చితంగా లవర్స్ అందరూ చాలా ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే లాస్ట్ టైం ప్రేమం కాదు, లవ్ స్టోరీ సాయి మన నాగ చైతన్య లవ్ స్టోరీ కూడా ఫిబ్రవరి రోజు రిలీజ్ అయింది, హిట్ అయింది. సో చిన్న స్టోరీ అన్న, తక్కువ బడ్జెట్ తో వస్తాడు, ఖచ్చితంగా సింపుల్ గా హిట్ కొట్టుకొని పోతాడు. ఎందుకంటే అది ప్యూర్ లవ్ ని చూపిస్తుంది అన్న వాళ్ళ లవ్. సో సాయి పల్లవి తెలుసు కదా, లేడీ సూపర్ స్టార్, యాక్టింగ్ కూడా పీక్స్ లో ఉంటది ఆమెది. సో వీళ్ళిద్దరు కళ్ళతో లవ్ చేసుకుంటారు అన్న సినిమా మొత్తం. సో ఓవరాల్ గా చాలా బాగుంటది, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ మీద. సో మా బాబాయ్ కూడా నాగ చైతన్య ఘోరం ఫ్యాన్. ఎందుకంటే నాగార్జున లవ్ యాంగిల్ అనేది నాగ చైతన్య తప్ప ఇంకెవరు చూపిలేరు అన్న. మా సెట్ కాదు కానీ లవ్ బాగా సెట్ అయింది. సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా, సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్ కూడా చాలా బాగా ఫేమస్ అయింది కానీ అది హిట్, అంటే సినిమా ఇంకా రిలీజ్ అయ్యగలదు, అది చాలా మంది జనాలకు ఎక్కేసింది. సో బుజ్జి తల్లి వచ్చేస్తున్నాయి అనే ఆ డైలాగ్ కూడా ఆ సాంగ్ చాలా బాగుంది. సో ఇక బాగుండబోతున్నాను, హిట్ అయితే ఖచ్చితంగా పడుతుంది నాగ చైతన్య. ఎందుకంటే కొత్త స్టోరీ కొత్తగా ట్రై చేస్తుండే, ఎప్పుడులా కాకుండా ఈ లవ్ స్టోరీ డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడు. ఆయనకి లవ్ స్టోరీ చాలా బాగా సెట్ అయింది. ఆయన సెట్ అయినాడు, మళ్ళీ ఏ హీరోకి సెట్ కావు. సో బాగుంటది అన్న. నాగ చైతన్యకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా లవ్ పరంగా అమ్మాయిల ఫాలోయింగ్ బాగుంటది. సో సెట్ అయిపోయింది.